తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళ ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలుసున్నారో ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తుంది ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది కదా, ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావం ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, వృషభ రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి బాగుంది. అయితే ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే కొన్ని విషయాల్లో విద్యార్థులకి కాస్తంత కష్టకాలం కనిపిస్తుంది. కొంచెం కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడి బాగా చదివే వాళ్ళకున్నా కాస్తంత తప్పుడు దారిలోకి వెళ్ళే అవకాశాలు అండ్ మనుషుల్లో కాస్తంత ఇబ్బందులు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని ఏంటంటే విద్యార్థులు, వృషభ రాశిలో ఉన్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గృహిణులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కాస్తంత అనారోగ్య సమస్య అనేది ఏంటంటే హెల్త్ సంబంధించినవి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, ఈ ప్రాబ్లమ్స్ కాస్త కనిపిస్తున్నాయి. మనకి ఆస్మా ప్రాబ్లం, ఆయాసం రావడం, కొంచెం ఆయాసం ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువ అవ్వడము, ఇవి కాస్త మహిళలకు కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు ఉండడం చాలా ముఖ్యం. ఇక వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఏంటంటే డబ్బులు వస్తున్నట్టు, అన్ని పనులు అవుతున్నట్టుగా ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తాయి, కానీ అవి కాస్త స్తంభం జరుగుతుంటుంది. ఎందుకు అంటే మంచి ఫలితాలు కనిపించినప్పటికీ కాస్తంత ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో మనకి అది 18 వరకు ఉంది. మే 18 నుంచి కాస్త రాహుకేతులు ఇద్దరు మారడంతో కాస్తంత వీళ్ళకి కొంచెం మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉన్నాయి. మే 18 వరకు రవి కూడా వీళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నారు. సో రవి వ్యయ స్థానంలో ఉండడం, కుజుడు వచ్చేసి తృతీయ స్థానంలో కుజుడు ఉండడం, తర్వాత పంచమ స్థానంలో కేతు ఉండడం. సో కాస్తంత ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎక్కువగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇటు పిల్లలు సరిగా డిసిప్లిన్ పాటించడానికి క్రమశిక్షణగా ఉండరు. పిల్లలు ఒక పక్కన దారి తప్పుతూ ఉంటారు. ఇంకా ఒక పక్కన ఇంట్లో వాళ్ళు, పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి కాస్తంత ఇబ్బందులు, వీళ్ళకి అన్నదమ్ముల నుంచి కాస్తంత ఇబ్బందులు, ఇలా ప్రతిదీ ఏదో ఒకటి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఆ సపోర్ట్గా ఉన్నట్టు ఉండి ఇబ్బంది పడుతుంటారు. సో ఇది ముఖ్యంగా. తర్వాత ఉద్యోగస్తులకి కాస్త ఏంటంటే ఉద్యోగాలు మార్పు జరగడం, ఉద్యోగాల్లో ఇంకొక కొత్త ఉద్యోగాలకు వెళ్దాం అనుకోవడము, ఈ ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడము, ఇది చేస్తే బాగుంటుంది అనిపించడము, ఇవన్నీ కొన్ని మార్పులు వీళ్ళకి జరుగుతున్నాయి. సో వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఉద్యోగాలు మారకుండా ఉండడము, తర్వాత వ్యాపారస్తులు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేయడం, కంటిన్యూ చేయడం, దాన్ని ఎక్స్పాండ్ చేద్దామని కానీ మార్చేద్దామని కానీ చేయకూడదు. సో వీళ్ళకి జూన్ మే ఎండింగ్ మొత్తం అయ్యే వరకు వీళ్ళకి ఆ డిఫరెన్స్ లేదు. అందుకే జూన్ వరకు వీళ్ళకి కాస్తంత ఓపిక పడితే అన్ని పనులు అవుతాయి. లేకపోతే కాస్తంత మాయలో పడి మోసపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా జ్యోతిష్య పరంగా ఇంకేమైనా పరిహారాలు పాటించాలా? ఖచ్చితంగా అమ్మా. అంటే పరిహారం అంటే వీళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన, ఇంట్లో నిత్యం దీపం వెలిగిస్తూ పొద్దున్న సాయంకాలం దీపం వెలిగిస్తూ లక్ష్మీ అష్టకాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుతూ ఉంటే కొంచెం మంచి ఫలితాలు, ధనం కనిపిస్తూ రావడం, కొంచెం వృద్ధిలోకి రావడం, పిల్లలు కాస్త మాట వినడము,
ఇంట్లో ప్రతి ఒక్క పని అనుకూలంగా జరగడం, ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే ఇవి చేయడానికి మనకంత మనసు స్థిరంగా ఉండదు కనుక, మానసికంగా మనం ధైర్యంగా ఉండాలంటే సాయంకాలం పూట లక్ష్మీ సహస్రనామాన్ని వినడం కానీ చదవడం కానీ చేయాలి. సో వినడం అంటే మనం చక్కగా టీవీలోనో ఫోన్లోనో పెట్టుకొని చక్కగా ఇవాళ ఆ లక్ష్మీ సహస్రనామం కరెక్ట్గా 6 గంటలకల్లా ప్రారంభం అవుతుంది. అలా పెట్టుకుని వింటే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. అమ్మ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళందరికీ కూడా పరిస్థితి కొంచెం మే నెల వరకు కూడా, మే ఎండింగ్ వరకు కూడా స్తబ్దుగా ఉంటుంది అంటున్నారు కదా. మరి వివాహ సందర్భాల్లో అంటే వివాహం చేసుకోవాలి అనుకున్న అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా, వివాహ ప్రయత్నాలు? అంటే వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళైతే వివాహాలు కుదర్చడము, వివాహాలు జరపడం అని జరుగుతుంది. వైశాఖ మాసంలో ముహూర్తాలు ఎక్కువ కదా. అవును. సో వివాహాలు అయిపోతుంటాయి. సో మన వివాహాలు ఆపండి అని చెప్పడం అవసరం లేదు, చక్కగా చేసుకోవడమే. అయితే ఏంటంటే చూడడం ప్రారంభం మాత్రం ఈ మే నెలలో వాళ్ళు ప్రారంభం చేయడం మొదలుపెట్టిన జూన్ జూలై తర్వాత అది కన్ఫర్మేషన్ చేసుకుని మంచిది. ఎందుకంటే ఈ మాసంలో ప్రారంభం చేసినప్పటికీ మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వచ్చి లైఫ్ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళు వస్తారు. ఆలోచన విధానం కొంచెం ధోరణి వీళ్ళకంటే భిన్నంగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ భిన్న మనస్తత్వం ఉన్న కలిగే వాళ్ళకంటే కొంచెం మనకి ఒక సానుకూలంగా ఉండే వాళ్ళని చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాస్త ఆగి జూన్ జూలైలో చూసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే ముందుగా చేయడం మంచిది కాదు. ఇక వివాహ ప్రయత్నాలు ఇవి వివాహాలు ఆల్రెడీ ఫిక్స్ అయిన వాళ్ళు, వివాహాలు చేసుకున్న వాళ్ళు శుభ్రంగా చేసేసుకోండి. మళ్ళీ ఇలా చెప్పారు కదా ఇలా జరుగుతుందేమో అని అనుకోవద్దు. ఇది మనం చెప్పేవన్నీ ఏంటంటే గోచార ఫలితాలు. సో గోచార ఫలితాలు ఎప్పుడు ఎలా ఉంటాయి, అందరికి కోటాది కోట్ల మందికి ఇదే ఫలితాలు కనిపిస్తాయి. ఏ అక్షరంతో వృషభ రాశి అయినా అదే ఫలితాలు ఉంటాయి. అందువల్ల అందరికీ వస్తాయని కాదు, వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుంది, అంతర్దశలు ఏ నడుస్తున్నాయి, జాతకంలో ఏ గ్రహస్థితి ఎలా ఉంది, దాన్ని బట్టి చూసి పెళ్లి పెడతారు. పెళ్లి ముహూర్తాలు పెళ్లి చేసుకోవచ్చు శుభ్రంగా. అయితే గోచారీత్యా జరిగే ప్రభావం ఏంటంటే మన మీద పనిచేస్తుంది ఖచ్చితంగా. అయితే అంత ప్రభావంగా ఉండదు, కాస్తంత ప్రభావం పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచి పనిచేస్తుంది. అది వీళ్ళు ఎక్కువగా ఏంటంటే దైవారాధన ఎక్కువ చేస్తూ ఉంటే అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. కాస్త బద్దకించకుండా ఉండాలి వీళ్ళు. సో బద్ధకం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ బద్ధకాన్ని వదిలేసి ముందుకు వెళ్ళగలిగితే అన్ని విజయాలు సాధిస్తారు. ఆ బద్దకించడం వల్ల కాస్తంత చేద్దాంలే అనుకుని వదిలేయడం వల్ల కాస్తంత వీళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమ్మ మరి వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో ఏది దానం చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందంటారు? ఇప్పుడు వచ్చే వైశాఖ మాసంలో ప్రతిదీ దానం ఏం చేసినా మంచి శ్రేష్టమైన ఫలితాలు ఉన్నా. అయితే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, ఎండలు బాగా మండిపోతుంటాయి. చక్కగా మంచినీళ్ళు దానం చేయడం, మంచినీళ్ళు బాటిల్స్ కొనడం, వెళ్తూ వస్తున్నప్పుడు అన్ని బాటిల్స్ ఇవ్వడం. చాలా మంది ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలా మంది పిల్లలు అడుక్కుంటూ ఉంటారు. సో కార్లో కొన్ని ఐస్ బాటిల్స్ లాగా కొన్ని ఐస్ వాటర్స్ పెట్టేసుకొని చల్లనీళ్ళు పెట్టుకొని వాళ్ళకి చల్లనీళ్ళు ఇవ్వడం. మామూలు వాటర్ బాటిల్ ఉంటే ఇస్తాము, అది కూడా మంచిది, కానీ చన్నీళ్ళు ఇస్తే ఇంకా మంచిది. ఎండాకాలం కనుక ఈ నీళ్లు వీళ్ళు దానం చేయడం వల్ల వీళ్ళకి ఉన్న ఏవైనా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. డబ్బు నీళ్ళలా ఖర్చు అవ్వకుండా ఆగుతుంది. ఓకే, చక్కగా వీళ్ళు ఈ దానం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఈ మాసం అంతా కూడా. రైట్ అమ్మ, వృషభ రాశి వాళ్ళకి మంచి ఈ మాసం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మాస ఫలితాల్లో మాకు తెలియజేశారు. మంచి పరిహారాలు కూడా అందించారు కాబట్టి ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదండి, వృషభ రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఇలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మంచినీటిని దానం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. ఇంకా మీరు ఏమైనా ఆధ్యాత్మికంగా కావచ్చు, మీకు పర్సనల్గా ఏమైనా సమస్యలు ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.